ఇరాన్ గుడ్డెదు చేలో పడ్డట్టు దాడి చేస్తుంటే, అమెరికా, ఇజ్రాయెల్‌లు వ్యూహాత్మకంగా కొడుతున్నాయి. నటాంజ్ అణుక్షేత్రం దగ్గర నుంచి ఫస్ట్ అసలు ఖొమైనీనే లేపాడు. మొక్తయా ఖొమైనీ పరిస్థితి తీవ్రంగా చేయటం, అట్లాగే ఆళ్ళ కమాండర్‌లను లేపేస్తుండడం, సులేమానీ లాంటి వాళ్ళని లేపేస్తుండడం, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆహ్, అనేక మంది కీలకమైనటువంటి నేతలు లర్జానీ లాంటి వాళ్ళని లేపేయడం. ఒక ఎత్తు హెజ్బుల్లా వాళ్ళని లేపేయడం ఒక ఎత్తు. ఈవెన్ ధ్వంసం చేసేటప్పుడు కూడా వ్యూహాత్మకంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని ధ్వంసం చేసేశారు. నేవీని ధ్వంసం చేసేశారు. సబ్‌మెరైన్స్‌ని ధ్వంసం చేసేశారు. ఎయిర్ ఫోర్స్‌ని ధ్వంసం చేసేశారు. ఇట్లా వ్యూహాత్మకంగా ఎళ్తుంది. తాజాగా యాజ్డ్ ప్రాంతం అంతా కూడా ఇరాన్‌లో ఉన్న యాజ్డ్ ప్రాంతం గ్రానైట్ కొండలనమాట. ఆ అడుగున ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్స్ ఉన్నాయట. అండ్ బిగించేవి అక్కడ. అక్కడి నుంచి ఇవన్నీ స్టోరేజ్ చేసి, తయారు చేసి, వాటిని ఆ తర్వాతన బయటికి తీసుకొస్తారట. ఇప్పుడు ఆ ప్లేసుల మీదన దాడి చేసుకొచ్చినయి అమెరికా, ఇజ్రాయెల్ కలిపి. యాజ్డ్ ప్రాంతంలో ఇమాం హుస్సేన్ మార్చి 1న, మార్చి 6న, మార్చి 17న పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డటువంటి సంఘటన ఉంది. అప్పుడు జరిగినటువంటి విధ్వంసం కారణంగానే బయటికి తీసుకురావడానికి ఇబ్బందికరమయ్యినే ఓ పక్కన సఫర్ అవుతున్నారు. ఇంకో పక్కన ఆ ప్రాంతం భారీ ఎత్తున దెబ్బతిన్నది అన్నటువంటి శాటిలైట్ పిక్చర్స్ చూపెడుతున్నాయి. పోర్టల్స్ దెబ్బతిన్నాయి అన్నటువంటిది. అలాగే వెంటిలేషన్ కూడా లేక అనేక చోట్లన ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి చోటు చేసుకుంటోంది. ఓవరాల్‌గా ఇరాన్‌కి సంబంధించినటువంటి విషయంలో తిరిగి కోలుకోలేనంత దారుణమైనటువంటి దెబ్బని తీస్తున్నాయి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి.